నిజంగా ఇది ఎక్కడ దిక్కుమాలిన ప్లానింగ్ నాకైతే అసలు అర్థం కావట్లేదు. సినిమా ప్రీమియర్స్ ప్లే అవడానికి ఇంకా 24 గంటలు కూడా టైం అయితే లేదు. ఇప్పటి వరకు వీళ్ళు ఏ ఏ రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేశారో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే ఇంకే భాషలో కూడా బుకింగ్స్ అయితే వీళ్ళైతే ఓపెన్ చేయలేదు. అసలు ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. పోనీ మిగిలిన లాంగ్వేజెస్ లో అయితే పక్కన పెట్టండి, మన సొంత తెలుగు రాష్ట్రమైన, మన పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఇంకా బుకింగ్స్ అయితే వీళ్ళైతే ఓపెన్ చేయలేదు. అసలు దేనికండి అంత గ్రీడీనెస్ నాకు అర్థం కాగలుగుతాను. ఇంకా హైక్స్ కోసం అయితే వీళ్ళైతే చూస్తున్నారు. ప్రజెంట్ అక్కడ ఉన్న రేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే సింగిల్ స్క్రీన్స్ లో 175 రూపాయలు అయితే టికెట్ ప్రైస్ అయితే ఉంది. నెక్స్ట్ మల్టీప్లెక్స్ లో 295 రూపాయలు అయితే అక్కడ టికెట్ ప్రైస్ అయితే ఉంది. అవి చాలవా? అవి చాలవా? హైక్స్ లేకపోయినా సరే సినిమా రిలీజ్ చేసే ప్రైజ్లే కదా అవి. అసలు నాకు అర్థం కాగలుగుతాను. ఇప్పుడు జియో రాలేదు, టికెట్ హైక్స్ రాలేదు, దానివల్ల మీకు మంచిదే కదండి. రేట్స్ తగ్గడం వల్ల సినిమా చూసే జనాలు పెరుగుతారు కదా. ప్రీమియర్ షో థియేటర్లు అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి జామ్ ప్యాక్ క్రౌడ్ గా అయితే సినిమాకి అయితే వస్తారు కదా. రేట్లు పెంచడం వల్ల సినిమా టాక్ చూసి తర్వాత రోజు వచ్చే వాళ్ళు కూడా టికెట్ రేట్లు తక్కువ ఉంటే రేపే వస్తారు కదా, కదిలి వస్తారు కదా. అక్కడ మీకు ఆ లాభాలు కవర్ అయిపోతాయి కదా. ఇలా ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అప్పుడు అలాగే ఇదే మైత్రి డిస్ట్రిబ్యూటర్స్, ఇదే మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రాజాసాబ్ సినిమాకి కూడా ప్రీమియర్స్ ఇలాగే 9ంటికి అని చెప్పి 1 గంటకి వేయించారు. అలాగే ఉంటది అనమాట ప్లానింగ్. ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. సినిమా రేపు రిలీజ్, ఇంకా టికెట్స్ ఓపెన్ చేయలేదు. అది కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఒక తెలుగు సినిమా టికెట్స్ ఇంకా ఓపెన్ చేయలేకపోతున్నారంటే ఇంకా దేనికండి మీరు? సినిమా తీయటం కాదు, రిలీజ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇవ్వాలి. టికెట్ హైక్స్ వాటి మీద కూర్చుంటే ఎలాగా? మంచి రేట్లే. మీరు అదే రేట్ల పైన ఇప్పుడు ప్రీమియర్ షోలు వదిలేయండి, తర్వాత ఫస్ట్ డే టికెట్లు వదిలేయండి. నెంబర్ 1 గా సినిమాకి మంచి టాక్ వస్తుంది. ఎలాగో వచ్చిన తర్వాత ఫుట్ ఫాల్స్ భయంకరంగా పెరుగుతాయి. మీరు రేట్లు పెంచితే ఎంత లాభాలు వస్తాయో, మీరు ఇదే రేట్లతో వదిలితే ఫుట్ ఫాల్స్ పెరగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి. అలా ఎందుకు ఆలోచించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సర్లేండి, వాళ్ళ బిజినెస్ లో వాళ్ళకైతే ఉంటాయి. మనం ఎంత టికెట్ కొంచెం సినిమా చూసేవాళ్ళం. ఇది పక్కన పెడితే ఇందాకే పెద్ద సినిమా నుండి ఒక అదిరిపోయే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కుస్తీ స్టిల్ అనమాట. ఆ కుస్తీ స్టిల్లో రామ్ చరణ్ గారు ఆ కుస్తీ స్టిల్లో రామ్ చరణ్ గారు ఒకరినైతే కొట్టాడు, దెబ్బకి భూమికి అతుక్కుపోయాడు అనమాట. రామ్ చరణ్ గారు ఇంటెన్సిటీ అయితే పీక్స్ లో అయితే ఉంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ పోస్టర్ అయితే వీళ్ళైతే దింపారు. ఇంక ఇది పక్కన పెడితే బుచ్చిబాబు గారు ఇందాకే అసలు అద్భుతమైన 2 విషయాలు అయితే చెప్పాడు. దాంట్లో మొదటిది అందరూ బాగా ఎదురు చూస్తుంది ఆ ఆన్సర్ అనమాట. అదేంటంటే, రిపోర్టర్ ఏమని అడిగాడంటే, ట్రైలర్ పైన కొద్దిగా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అది ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు అని అడిగితే దానికి బుచ్చిబాబు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, సినిమాలో ఒక 90 మినిట్స్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏది కూడా ట్రైలర్ లో వీళ్ళైతే పెట్టలేదంట. అంటే సినిమా 3 గంటలు అనుకోండి, దాదాపుగా 90 మినిట్స్ అంటే గంటన్నర సినిమాకి సంబంధించిన క్లిప్స్ ట్రైలర్లు అయితే వీళ్ళైతే పెట్టలేదంట. 90 మినిట్స్ ఆర్ 60 మినిట్స్ ఎంత ఉంది, ఏదైనా 1 అవర్ వేసుకోండి, 60 మినిట్స్ వేసుకోండి. ఆ పార్ట్ని అయితే వీళ్ళైతే అసలు ట్రైలర్లో టచ్ చేయలేదంట. ఎందుకు టచ్ చేయలేదంటే, ఆ పార్ట్ని కనుక ట్రైలర్లో పెడితే ఈ సినిమా స్టోరీ తెలిసిపోద్దంట. అందుకే ఆ సినిమా స్టోరీ ఎవరికి తెలియకూడదు, ఇలా ఊహించకూడదని ఒక నార్మల్ ట్రైలర్ కట్ని అయితే వీళ్ళైతే వదిలారంట. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒపీనియన్ అయితే మారిద్ది. ఇంకా యావరేజ్ గా ట్రైలర్ కట్టం ఉంది అన్న సినిమాలు తర్వాత పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారితో ఇదే బుచ్చిబాబు గారు ఏమన్నారంటే, ఈ సినిమాలో ఇప్పటికొచ్చిన బ్లాక్ బస్టర్ సాంగ్స్ 4 అయితే వచ్చినాయి. చిక్రీ, రైరే రారా, మసా మసా, హల్లో హల్లో, ఇవి కాకుండా ఇంకో 2 సాంగ్స్ అయితే ఉన్నాయంట సినిమాలో. మరి అది మార్నింగ్ మన ర్యాప్ సాంగ్ గురించి ఒక దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఒకవేళ అది 5వ సాంగ్ అనుకున్నాం, ఇంకొక సాంగ్ ఉంది సినిమాలో. అదేంటనేది మనకు ఒక 24 గంటల్లో మనకైతే తెలిసిపోద్ది. ఇంకా హైదరాబాద్ లో కుక్కట్పల్లి అనుకుంటా అర్జున్ థియేటర్ దగ్గర రామ్ చరణ్ గారికి ఒక విగ్రహం అయితే పెట్టేసి ఒక గుడి అయితే కట్టేశారు. రామ్ చరణ్ గారి దేవాలయం అంట అది. అసలు అభిమానం చల్లకుండా నాకైతే మెంటల్ వచ్చేసింది. హ్యాట్స్ ఆఫ్. ఇంకా వైజాగ్ లో భారీ కట్అవుట్ అయితే లాంచ్ చేశారు. అందరూ ఒకే స్టిల్ పెట్టి ఒక కట్అవుట్ అయితే లాంచ్ చేస్తున్నారు కదా. ఆ స్టిల్ మార్చి వీళ్ళు మరొక స్టిల్ అయితే పెట్టి కట్అవుట్ అయితే లాంచ్ చేశారు. ఆ కట్అవుట్ లాంచ్ ఏదైతే ఉందో పెద్ద జాతర లాగా అయితే జరిగింది. సినిమా రేపు రిలీజ్ కదా, కానీ ఆ సెలబ్రేషన్స్ చూస్తే ఈ రోజే సినిమా రిలీజ్ అనే రీతిలో వాళ్ళైతే వైజాగ్ ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారు. నిజంగా అసలు
ఆ డీజే లైట్స్ పెట్టి ఆ క్రాకర్స్ పెట్టి అబ్బో మామూలు అడవుడి కాదనమాట. ఈ రకంగా ప్రతి సెంటర్ లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అయితే బీసీ సెంటర్స్ దగ్గర అయితే పండగ వాతావరణం ఉంది. ఏ సెంటర్ మల్టీప్లెక్స్ థియేటర్స్ దగ్గర కూడా పండగ వాతావరణం అయితే ఉంది. ఇంకా మిగిలిందల్లా సినిమా రిలీజ్ అవటం, టాక్ రావటం, బాక్స్ ఆఫీస్ దున్నేయటం. మరి అదనమాట మ్యాటర్. ఈ వీడియో నేను చాలా ఫాస్ట్ గా అయితే మాట్లాడా, ఎందుకంటే ఇప్పుడు నాకు పని ఉంది, బయటికి వెళ్ళాలి. మరి అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ.